ఆయన ఉన్నటువంటి ప్రాంతాల్లో ఆయన కుటుంబీకులు ఎక్కడికైనా వెళ్తే కనీసం ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వటానికి కూడా నిరాకరించేటువంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్నారు అంబేద్కర్ గారు తన కుటుంబం. అంతేకాదు ఇల్లులు అద్దెకి ఇవ్వటానికి కూడా అక్కడ ఉన్నటువంటి సమాజం నిరాకరిస్తూ వాళ్ళ నీడ ఇంటి గుమ్మంలో పడతాదేమో అని కూడా భయపడుతూ ఉండేవారు సమాజం అంబేద్కర్ గారి కుటుంబీకులను చూసి. అంత అంతరానితనాన్ని, అంత అవమానాన్ని, అంతటి కుల వివక్షని ఎదుర్కొన్నాడు ఆయన. ఇంతటి అవమానాలు, ఇలాంటి వ్యతిరేకతలు, ప్రతికూలతలు, వివక్ష, ఇంత అంటరానితనాన్ని ఇంకొక వ్యక్తి ఎదుర్కొని ఉంటే, ఈరోజే కానీ ఎదుర్కొని ఉంటే ఏం చేస్తారు తెలుసా? చదువు ఆపేసి ఇంటికి వెళ్ళిపోయి మూలం కూర్చొని ఆత్మహత్య చేసుకోవాలనో, ఇక నన్ను ఎవరు పట్టించుకోరనో, డిస్కరేజ్ అయిపోయి ఆగిపోయేవాడు, జీవిత ప్రయాణాన్ని ఆపేవాడు. కానీ అంబేద్కర్ గారు మాత్రం ఆయన చదువును ఆపలేదు, రోషంగా తీసుకున్నాడు, ఛాలెంజింగ్గా తీసుకున్నారు. ఆయన ఈ దేశానికి నేనేంటో చూపించాలి, నాలాంటి లక్షలాది మంది ప్రజల్ని, నాలాగా వివక్ష ఎదుర్కొంటున్న వాళ్ళని, అవమానాలు ఎదుర్కొంటున్న వారిని, వెనకబడినటువంటి వాళ్ళని నేను గెలిపించాలి అంటే నేను ఇక్కడ ఆగిపోకూడదు అన్నటువంటి గొప్ప ఛాలెంజింగ్ డెసిషన్ తీసుకొని ఆయన ముందుకు అడుగులేయటం మొదలుపెట్టారు. ఆయన స్టడీస్లో ఆయన ముందుకు వెళ్ళటం ప్రారంభించారు. అంబేద్కర్ గారి ఎడ్యుకేషనల్ జర్నీ, ఆయన విద్యా ప్రయాణం ఎలా ఉందంటే, భారతదేశం నుంచి అమెరికా, అక్కడి నుంచి లండన్, అక్కడి నుంచి చాలా దేశాల్లో ఆయన తిరిగి పెద్ద పెద్ద చదువుల్ని విద్యాభ్యాసం చేశారు. ఇది ఒక లెజెండరీ జర్నీ అని గ్రేట్గా మనం చెప్పుకోవచ్చు. అంబేద్కర్ గారి ప్రాథమిక విద్య 1900 నుంచి 1907 సంవత్సరం వరకు స్థానిక ప్రభుత్వ హై స్కూల్ సతార్ నందు ఆయన చదివాడు. ప్రాథమిక విద్యని అక్కడ కొనసాగించారు. అంబేద్కర్ గారి ప్రాథమిక విద్య ఎక్కడ సాగిందంటే, ముంబైలో 1900 నుంచి 1907 వరకు ఎల్ఫినోస్టోన్ హై స్కూల్ నందు ఆయన ప్రాథమిక విద్యని పూర్తి చేశారు. 1907లో మెట్రికులేషన్ పూర్తి చేసిన మొదటి వ్యక్తి, మహర్ కులం నుంచి మొదటి వ్యక్తి అంబేద్కర్ గారు అక్కడ విజయాన్ని సాధించారు. ఆయన బిఏ పూర్తి చేసింది 1907 నుంచి 1912 ఎల్ఫిన్స్టోన్ కాలేజ్, బాంబే యూనివర్సిటీ నందు ఆయన బిఏ పూర్తి చేశారు. ప్రధాన సబ్జెక్ట్ పొలిటికల్ సైన్స్ అండ్ ఎకనామిక్స్. ఆ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఆయన తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత కూడా మరలా అదే కుల వివక్ష ఎదురైంది ఆయనకు.